హాయ్ హలో నమస్తే అందరూ ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ మాల్దీవ్స్లో మోనికా. లాస్ట్ వీడియోలో చెప్పాను కదా మా పేరెంట్స్ మాల్దీవ్స్ వచ్చారని. సో ఇప్పుడు మాకు ఇక్కడ లాంగ్ వీకెండ్, మాల్దీవ్స్ నేషనల్ డే అనమాట. సో మేమందరం కలిసి మాఫుషీకి వెళ్దామని ఫిక్స్ అయ్యాం. చూసారా మా మాల్దీవ్స్ అంతా ఇలా వాళ్ళ నేషనల్ ఫ్లాగ్స్తో సూపర్గా రెడీ అయిపోయాయి అనమాట. సో లాస్ట్ టైం లాగే ఈసారి కూడా మా ఫెరీ జెట్టి నెంబర్ 6కి వచ్చింది. మేమందరం వాక్ చేసుకుంటూ వెళ్ళిపోతున్నాము, ఎందుకంటే పక్కనే కదా. కొన్ని ఫోటో సెషన్స్ చేసుకున్నాము ఫెరీ రాకముందు. అండ్ ఆ రోజు క్లైమేట్ అయితే సూపర్ ఉంది. లాస్ట్ టైం లాగే భయపడ్డాం వర్షం వస్తుందేమో అని, బట్ నో, మాలేలో వర్షం పడ్డది, మా ఫుషి అంతా డ్రైగానే ఉండేది. సో మాకు వాటర్ యాక్టివిటీస్కి ఎక్కడ డిస్టర్బ్ అవ్వలేదు ఈసారి. మీకు మా అప్కమింగ్ బ్లాగ్స్లో మొత్తం కనిపిస్తాయి. సో స్టే ట్యూన్డ్. ఎస్, మా ఫెరీ అయితే వచ్చేసింది. ఇది ఎయిర్పోర్ట్ నుంచి వచ్చింది. సో ఫ్రంట్ సీట్స్ అన్నీ ఆక్యుపైడ్ ఉండేవి, మేమైతే వెనక్కి వెళ్ళి కూర్చున్నాము. అదొక డిఫరెంట్ ఎక్స్పీరియన్స్, ఎందుకంటే మనకి పక్కన చాలా బాగుంటుంది బ్యాక్ సైడ్. మీరైతే ఫస్ట్ టైం ఎక్కితే మాత్రం ఐ వుడ్ సజెస్ట్ వెనక్కి వెళ్ళే కూర్చోండి, చాలా బాగుంటుంది అండ్ సేఫ్ కూడా. సో మా బాబు అయితే ఫుల్ ఎంజాయ్ చేస్తున్నాడు. ఓ పక్క మంచిగా గాలి, సముద్రం, అర్థం చేసుకోవచ్చు. యూ కెన్ అండర్స్టాండ్ రైడ్ ఎంత బాగుంటుందో ఆ రైడ్ అంతా. ఈరోజు నాకు కొంత వ్యూ బాగుంది, రిసార్ట్స్ వచ్చాయని పాపం మా హస్బెండ్ వీడియో తీస్తుంటే బ్యాక్ వచ్చామన్నారు. అండ్ ఈసారి అయితే మా మాఫుషీలో స్టే ఉంది కాబట్టి మేము దిగుతూనే ఫస్ట్ వెళ్ళి చెక్ ఇన్ చేసేసి మేము అనుకున్నాం లంచ్ అన్నీ అయిపోయి అప్పుడు వాటర్ యాక్టివిటీస్కి వెళ్దాం, కొంచెం చల్లబడుతుందని. ఎందుకంటే ఫుల్ ఎండ, హై టెంపరేచర్. మాలేలో వాన, మా ఫుషీలో ఫుల్ ఎండ అనమాట. ఈ బర్డ్స్ అయితే మాకు చాలా ఎంటర్టైన్ చేసాయి. మా హోటల్కి జస్ట్ ఆపోజిట్లో ఉండేవన్నమాట. పిల్లలకి బోర్ కొట్టిన కింద ఈవినింగ్ రాత్రంతా ఇక్కడే ఉండేవి, ఇక్కడే పడుకునేవనుకుంటా. సూపర్గా ఎంటర్టైన్ చేసాయి. మీరు నా వ్లాగ్స్ కంటిన్యూగా చూస్తూ ఉండండి. మీకు మా వాటర్ యాక్టివిటీస్, ఇంకేం ప్లేసెస్ ఉన్నాయి మా ఫిష్లో తిరగడానికి, అవన్నీ కూడా చూపిస్తూ ఉంటాను. వెల్కమ్ డ్రింక్ వెళ్తూనే ఇచ్చారు, అది తాగేసి మేము రూమ్స్కి వెళ్ళిపోయాము. ఇంత ఎండలో రూమ్లో చెక్ ఇన్ చేస్తే ఎంత హాయిగా అనిపించిందో. ఫుల్ చల్లగా సూపర్ అనమాట. రూమ్స్ కూడా చాలా డీసెంట్గా ఉన్నాయి. ఇది కొత్తగా కట్టిన హోటల్ అంట, పామ్ కాసా. చాలా బాగుంది. లెఫ్ట్ సైడ్ వాష్రూమ్స్, రైట్ సైడ్ కబర్డ్స్ విత్ అ బిగ్ మిర్రర్. దీంతోపాటు బేసిక్ ఎసెన్షియల్స్ అన్నీ కూడా ఉన్నాయి. లైక్ లాకర్ ఉంది, మినీ ఫ్రిడ్జ్ ఉంది, కాఫీ మేకర్ ఉన్నది, హెయిర్ డ్రయర్, ఐరన్ బాక్స్, ఇవన్నీ కూడా చక్కగా ఉన్నాయి. సో చాలా నచ్చింది మాకైతే. మేము తీసుకున్నది అయితే డిలక్స్, అంటే సీ వ్యూ రూమ్స్ అనమాట. అండ్ ఇంకొక కేటగిరీ ఉంది స్టాండర్డ్, మొత్తం ఫెసిలిటీస్ అన్నీ ఉంటాయి, బట్ అది నార్మల్ వ్యూ, అంటే సీ వ్యూ లేదు అంతే. అదొక్కటే డిఫరెన్స్ రెండిటికి. అండ్ ఆబ్వియస్లీ ప్రైస్ డిఫరెన్స్తో ఉంటుంది. చూసారా వ్యూ ఎంత బాగుందో బాల్కనీ నుంచి. మాకైతే చాలా బాగా నచ్చింది. సో ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ ఫర్ అవర్ అప్కమింగ్ వీడియోస్. థ్యాంక్ యూ ఆల్.